పాండవుల తల్లి అయిన కుంతిమాతకు కర్ణుడు ఇచ్చిన వరం ఏమిటో తెలుసుకుందాం. రాయబారం ద్వారా విఫలం అవడంతో స్వయంగా శ్రీకృష్ణుడి కర్ణుడి దగ్గరికి వచ్చి అతని జన్మ వృత్తాంతం తెలియజేసి, కర్ణ, పాండవులు నీ సోదరులు, పైగా ధర్మం వారి పక్షాన ఉంది. నీవు పాండవుల పక్షాన ఉండటం ధర్మం. పాండవుల పక్షాన నీవే పాండవాగ్రజుడు అవుతావు. సార్వభౌమత్వం నీకే సిద్ధిస్తుందంటూ చెప్పాడు. దానికి కర్ణుడు నవ్వుతూ, కృష్ణ, నీవు ఇప్పుడు చెప్పినాకే నాకు కుంతిపుత్రుడని తెలిసింది. కానీ దుర్యోధనుడు నేను సోతపుత్రుడని తెలిసినాకు కూడా అంగరాజ్యంలో పట్టం కట్టాడు. ఆనాడు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోను అంటే నీ స్నేహం చాలు అన్నాడు. అటువంటి మిత్రుడిని వదిలి నేను ఇప్పుడు పాండవుల పక్షానికి వస్తే మిత్రద్రోహం కదా. దుర్యోధనుడు నాకు ప్రభువు. నేను కుంతిపుత్రుడిగా లోకానికి తెలిసిన తెలియకపోయిన దుర్యోధనుడు మిత్రుడు కలకాలం కీర్తి మిగులుతుంది. కృష్ణానికి తెలియని ధర్మం ఏమీ లేదు. పాండవ మధ్యముడైన అర్జునుడు ధనుర్విద్యా పారంగతుడు. అతను ఎదిరించగల సముద్రుడు నేను ఉన్నాననే దుర్యోధనుడు నీ రాయవారాన్ని ఒప్పుకోలేదు. ఇప్పుడు అతనికి వెన్నుపోటు పొడిచి నేను పాండవుల పక్షం చేరితే అది నేరం అవుతుంది. క్షమించడానికి ద్రోహం కూడా అవుతుంది. పరశురాముని సేవించింది శాపానికి గురైంది అర్జునుని జయించాలని కోరుకుతూనే కదా. బంధుత్వ స్నేహం అడిగితే మంచి అయినా చెడు అయినా కడవరకు నేను దుర్యోధనుడి పక్షానే ఉంటాను. కర్ణుడితో కుంతి పాండవుల పక్షం వహించమని కోరింది. కర్ణుడు నిరాకరిస్తూ, అమ్మ, రణరంగంలో అర్జునుడు తప్ప మిగిలిన నా సోదరులు ఎవరిని హతమార్చను అంటూ వరం ఇచ్చి పంపుతాడు.